వంటిల్లే వైద్యశాల. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనం మన ప్రాణాలు ఎప్పుడైనా విపత్తులో పడితే వాటిని కాపాడుకోగల చాలా అత్యద్భుతమైన అత్యవసరమైన ప్రాణదాత అనేటువంటి ఆహార ఔషధం గురించి చెప్పుకోబోతున్నాం. రాసుకోండి, ప్రాణదాత. ప్రాణం ఎక్కడ ఉంది? ప్రాణం రక్తాధీనం. రక్తము యొక్క ఆధీనములో మానవుని యొక్క ప్రాణము నిండి ఉన్నది. రక్తము తగ్గిపోతే లేదా రక్తము ఏదైనా గాయము ద్వారా మొత్తం బయటకు వెళ్ళిపోతే, శరీరములో రక్తము పూర్తిగా బాగా తగ్గిపోయినప్పుడు ప్రాణాలకు ప్రమాదం ఏర్పడి మానవుడు నశించిపోతాడు. అలాంటి పరిస్థితులు ఇవాళ 100కి 70, 80, 90% మందికి కూడా ఉన్నాయి. అసలు ఏ ఒక్కరికి కూడా ఒంట్లో తగినంత చాలినంత మంచి రక్తము లేనే లేదు. అలాంటి పరిస్థితుల్లో చెడిపోయిన రక్తాన్ని బాగు చేసి, అదేవిధంగా తగ్గిపోయిన రక్తాన్ని పెంచి ప్రాణాలను ఎల్లప్పుడూ కాపాడగల ప్రాణదాత ఎలా ఇంటిలో ఊరిలో ఎవరికి వాళ్ళు సులభంగా ఖర్చు లేకుండా ఎలా తయారు చేసుకోవచ్చో చెప్పుకుందాం. మీరు సిద్ధంగా ఉండండి. ప్రాణదాత ప్రాణములను రక్షించున్నది. చూడండి, ఇదిగో ఇవి ఉత్తరేణి వేళ్ళు. ఉత్తరేణి చెట్టు అంటేనే సంజీవని అని అధర్వణ వేదములో పేర్కొనబడింది. అంటే సంపూర్ణమైనటువంటి జీవశక్తి కలిగినటువంటి మొక్క అని అర్థం. దీంతో పళ్ళు తోముకోవటం గ్రామాలలో ఉండే వాళ్ళకు చాలామందికి తెలుసు. ఎంతో సుగంధభరితంగా ఉంటుంది. ఒక్కసారి ఒక అరగంట సేపుగా నోట్లో పెట్టుకుంటే నోరంతా సాయంత్రం వరకు గుబాళిస్తూ ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి అమృత శక్తి రక్తహీనతతో తెల్లగా పాలిపోయి పాండురోగం పుట్టి మంచాన పడి చేతులు కాళ్ళు కదిలించినటువంటి వాళ్ళకు కూడా తిరిగి మరలా రక్తాన్ని పెంచి వాళ్ళకు ప్రాణం పోస్తుంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్త చూడండి. ఈ వేళ్లను కొంచెం నీళ్లతో మెత్తగా దంచి ఒక 5 గ్రాముల ముద్ద మనం తయారు చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇంతవరకు వేరుంది. ఈ వేరుని మనం ప్రత్యేకంగా మనం తీసాం. ఉదాహరణకి ఇదిగో ఇది వేరు. ఈ వేరుని కొంచెం చిత్తగొట్టి నీళ్లు పోసి దంచాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆ పని చేస్తున్నారు. మీరు ఒక పని కూడా చేయవచ్చు. ఏ రోజుకు ఆ రోజు పచ్చి వేళ్ళు తెచ్చుకోవడం కష్టమైనటువంటి పట్టణాలలో ఉండేటువంటి ప్రజలు ఒక్కసారి వీటిని దంచి పొడి చేసి సీసాలో పెట్టుకొని 5 గ్రాముల పొడి మజ్జిగలో కలుపుకొని కూడా తాగవచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి. అలాగైనా చేయవచ్చు. ఇలాగ ముద్దలాగా నూరుకొని ఈ ముద్దను మజ్జిగలో కలుపుకొని తాగాలి. ఇలాగైనా చేయవచ్చు. ఇలా నూరిన ముద్దది ఇదిగో ఇట్లా ఉంటుంది. ఇది 5 గ్రాముల ముద్ద అనుకోండి. దీన్ని ఒక అర గ్లాసు మజ్జిగలో వేసి కలిపి తాగించాలి పొద్దున సాయంత్రం. ఇది పాము విషాలను పోగొడుతుంది. తేలు విషాలు, జెర్రికాట్ల విషాలు, అసలు ఏ విషము, కుక్క, నక్క, ఆఖరికి మనిషి కరిచినా కూడా, జంతువు కన్నా ప్రమాదం కాబట్టి మనిషి కాటు విషాన్ని కూడా తీసివేయగల శక్తి ఇందులో ఉంది. కాబట్టి దీన్ని ఒక 5 గ్రాముల మోతాదుగా చూడండి మజ్జిగలో కలుపుకోవాలి. ఇంకొంచెం ఎక్కువనా పర్వాలేదు. మజ్జిగ పల్చగా ఉండాలి. మజ్జిగలో వేసి చక్కగా బాగా కలపాలి. మనం చూర్ణం అయితే మీకు ఇంకా బాగా కలుస్తుంది. మీకు ఇది కూడా కొంచెంసేపు అటు ఇటు తిరగబోసి కలిపేసేయండి. ఈ మజ్జిగను ఉదయం పరగడుపున ఒకసారి, రాత్రి ఆహారానికి గంట ముందు ఒకసారి, 2 పూట్లా తీసుకుంటూ ఉంటే ఆగిపోయిన రక్తోత్పత్తి తిరిగి మరలా ప్రారంభమవుతుంది. సూర్యుడు అనబడేటువంటి కాలేయానికి, చంద్రుడు అనబడేటువంటి ప్లీహానికి, అలాగే గుండెకు, మూత్రపిండాలకు, సమస్త అవయవాలకు ఈ తల్లి శక్తిని ఇస్తుంది. కాబట్టి దీనికి ప్రాణదాత అన్నారు. ఇంకా దీని ఉపయోగాలు వివరంగా చెప్పుకుందాం. చూస్తూ ఉండండి. చూశారు కదా, ఉత్తరేణి ఇంటి ముందే ఉంది. వేళ్ళు తెచ్చాం, మెత్తగా నూరాం, కొంచెం దాన్ని మెత్తగా నూరి ఆ గుజ్జును లోపలికి సేవించాం. ఎంత అద్భుతమైనటువంటిది ఇది. ఇప్పటికీ వాడి బాగా రక్తము తగ్గిపోయి ఇక కొద్ది రోజుల కన్నా ఎక్కువ జీవించరు అన్న వాళ్ళు కూడా హాయిగా ఇవాళ తిరిగి సంపూర్ణమైనటువంటి రక్తముతో, సంపూర్ణమైన ఆయువుతో జీవిస్తూ ఉన్నారు. ఇది అబద్ధము కాదు, పోసుకోలు మాటలు కాదో, ఇది పచ్చి నిజమో. అలాంటి వాళ్ళని కూడా మళ్ళా ముందుకొచ్చి వాళ్ళు కూడా మీ ముందు వాళ్ళ అనుభవాన్ని చెప్తారు. వాళ్ళ పరీక్షల కాగితాలు ఉన్నాయి. పెద్ద పెద్ద పేరు మోసిన మన రాష్ట్రంలోని ఆసుపత్రులలో
వీడు బ్రతకడో, వీడి పని అయిపోయింది, వీడి రక్తం పెరిగేటువంటి అవకాశం ఈ ప్రపంచంలో లేదు అని వైద్యులు నిర్ధారించినటువంటి కాగితాలు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ అతి సులభమైనటువంటి మార్గముతో ఇవాళ వాళ్ళు హాయిగా ఆనందంగా కుటుంబాలను కాపాడుకుంటున్నారు. ఇంత సులభమైందా అని మీరు అపనమ్మకము లేకుండా దీన్ని మీరు 2 పూట్ల చెప్పినట్టుగా వాడుకొని రక్తాన్ని పెంచుకొని మా ప్రియమైనటువంటి బిడ్డలు మీరు శక్తిని పొందాలని మీ అందరినీ కోరుతూ, చూడండి శక్తి ముద్ర, వాటితో పాటు రోజు ఈ చివరి 2 వేళ్ళు అంటే చిటికన వేలు, ఉంగరం వేలు ఇలా కిందకి వంచి దానికి బొటన వేలు కొనను కలిపి 3 వేళ్ల కొనలు ఇలా కూర్చొని పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఈ రక్తం తగ్గిపోయిన వాళ్ళు, బలహీనులు, చచ్చుబడిపోయినటువంటి వాళ్ళు హాయిగా కళ్ళు మూసుకొని, తల్లి ఓ భారతమాత, నా శరీరంలో తరిగిపోయిన రక్తాన్ని పెంచు, నన్ను బ్రతికించు, నా ఆయురారోగ్యాలు కాపాడు, నన్ను దీవించు తల్లి అని మన అమ్మను ప్రార్థిస్తూ ఉంటే అద్భుతముగా అతి త్వరలో వాళ్ళు సంపూర్ణమైనటువంటి ప్రాణరక్షణ పొందగలుగుతారని చెప్పినటువంటి మహారుషుల దివ్యమైనటువంటి వాళ్ళ మేధస్సుకు మనం జోహారులు పలుకుతూ చెప్పండి, జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం, శుభం.